అనుకుంటావు, భయము కలిగి ఉంటావు, భక్తి కలిగి ఉంటావు, ఆత్మీయుడిగా ఉంటావు, సంఘ భయం ఉంటుంది నీకు, దేవుని భయం ఉంటుంది నీకు. అలాగే నేను భయభక్తులు కలిగి నిలబడాలని తపన నీలో ఉంటుంది. అందుకే ఈరోజు వాక్యమై ఏమని మాట్లాడుతున్నాడంటే, ఒక పాపి హృదయంలో నుండి దేవుని హృదయంలోనికి చేరిన ప్రార్థనని ఈరోజు దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు సామ్య చూడండి, లూకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకుందాము. ఆ 9వ వచనం మనం చదువుకుంటుంటే, ఇప్పుడు చాలామంది నా వైపు చూడండి, నీతి లేకపోయినా కానీ నీతిమంతుడిగా చలామణి అయిపోతున్నారు సంఘాల్లో. భక్తి లేకపోయినా భక్తిలాగా చలామణి అయిపోతున్నారు. ఆత్మీయత లేకపోయినా ఆత్మీయుడిగా నటించేస్తున్నారు. అయితే ఇలాగ నటించటం ద్వారా చాలామంది దేవునికి నీకు సంబంధాన్ని తెగ్గొట్టుకుంటున్నాం. అందుకే వేసినైనా నా దేవుడికి క్షమిస్తాడంట, కానీ నటించేవాడిని ఎవరినో కూడా దేవుడు క్షమించాడు. ఇక్కడ ఒక వ్యక్తి దేవుని ఆలయంలోకి వెళ్ళి ఇతరులో ఆడలాంటోడు, ఈడిలాంటోడు, ఈమె ఇలాంటోడిది, ఆమె అలాంటిది అని అందరి వైపు ఏలెట్టి చూపిస్తూ ఉన్నాడు. అందరిని తప్పు పడుతున్నాడు. నేనే కరెక్ట్ అని అతడు తాను కరెక్ట్గా తన్ను తానే న్యాయము చేసుకుంటున్నాడు. తన్ను తానే చూడండి నీతిమంతుడికి ఎంచుకుంటున్నాడు. వీళ్ళందరూ కరెక్ట్ కాదు, నేనే కరెక్ట్ అంటున్నాడు. వీళ్ళందరూ దేవుడికి ఇష్టం కాదు, నేనే దేవుని ఇష్టం అంటున్నాడు. వీళ్ళందరూ పరలోకం చేరరు, నేను ఒక్కడే పరలోకం చేరతానని తన్ను తాను చూడండి ఇతరుల కంటే గొప్పగా హెచ్చించుకుంటున్నాడు. ఇతరుల కంటే నేను గొప్పవాణ్ణని దేవుడి దగ్గర అనుకుంటున్నాడు. అయితే దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు, నిన్ను నన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు చాలామంది ఇలాగే ఉంటున్నారు. వాళ్ళ వైపు వేలెట్టు చూపిస్తున్నారు, వీళ్ళ వైపు వేలెట్టు చూపిస్తున్నారు. వాళ్ళు అలాంటి వాళ్ళు అంటారు, వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటారు. ఇది క్రైస్తవుడికి తగదు కదా. క్రైస్తవుడు నువ్వు ఇతరులను ఏలెట్టు చూపిస్తుంటే 3 ఏళ్ళు ఒరే నువ్వే కరెక్ట్ కాదు అని నీ వైపు 3 ఏళ్ళు నీ వైపు చూపిస్తున్నాయి. అంతేకాని నువ్వు ఇతరుల వైపు చూపించే అధికారము నే నరుడు కూడా భూమి మీద లేదని ఈరోజు తెలుసుకోవాలి. ఎందుకంటే భూమి మీద నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. నిన్ను సర్వమానవాలు ఎవరు కూడా నీతిమంతులు లేరు. కాబట్టి నీతిమంతుడు పరిశుద్ధుడు భూమి మీదకి దిగి వచ్చాడు. అయితే ఇప్పుడు నీతిమంతుడు ఎవరు? దేవుడే. పరిశుద్ధుడు ఎవరు? దేవుడే. భూమి మీద ఎవ్వరు కూడా నీతిమంతులు లేరని వాక్యం తేటగా చెబుతుంది. ఎవరైనా నీతిమంతులు ఉన్నారంటే అది దేవుని బట్టని నువ్వు ఎరిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు నీతో తేటగా చెబుతున్నాడు. అయితే ఇక్కడ ఈ పరిసయ్యుడు దేవుని సన్నిధిలో తన్ను తాను హెచ్చించుకుంటూ ఉన్నాడు. తన్ను తాను ఇగో చూడని గొప్ప చేసుకుంటూ ఉన్నాడు. ఇతరులందరినీ ఏం చేస్తున్నాడు? తప్పు పడుతూ ఉన్నాడు. అయితే అక్కడ ఎక్కడో కొంచెం దూరం నుండి ఉంటున్న ఆ వ్యక్తిని చూసి ఏమంటున్నాడంటే ఈ పరిసయ్యుడు, ప్రభువా అతనిలాగా నన్ను ఉంచలేనందుకు నీకే స్తోత్రం అన్నాడు. ఈరోజు చాలామంది ప్రార్థనలో చేస్తున్నారు, ప్రార్థనలో పరలోకం చేరతలేదు, పరలోకం నుండి జవాబు రావటం లేదు. ఎందుకు రావటం లేదంటే నీ బతుకులో ఎప్పుడు చూసినా ఇతరులను ఏలెట్టి చూపిస్తున్నావు కాబట్టి జవాబు రావట్లా. నువ్వు ఎప్పుడైనా సరే దేవుడి బిడ్డవైన నిన్ను నువ్వు తగ్గించుకో.
నిన్ను నువ్వు అలంకరించుకో, నిన్ను నువ్వు శుద్ధీకరించుకో, నిన్ను నువ్వు దేవుడికి చూపించుకో. నువ్వు మనుషులు చూసేటట్లు భక్తి చేయకు. మనుషులు చూడాలని నువ్వు అస్సలు కోరుకోవద్దు. ఇక్కడ ఎవరు కూడా మనుషుల మీద ఏ నరుడు ఇక్కడ నువ్వు ఆధారపడొద్దు, నేను కూడా ఆధారపడొద్దు. ఏ నరుడైనా మనుషుడి మీద ఆధారపడిన వాడు జీవితంలో అలాగే ఉండిపోతాడు. దేవుడి మీద ఆధారపడిన వాడు ఎప్పుడు చూసినా పైవాడుగా ఉంటాడు. అందుకని ఇక్కడ దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏ విషయంలో కూడా నువ్వు గర్వించుకోవద్దని పరిశుద్ధాత్మ స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. ఏ విషయంలో నువ్వు గర్వించుకోవద్దు. ఆమేన్. కొంచెము చూడండి, ఏ విషయంలో గర్వం నీలో నాలో రావటానికి వీల్లేదు. ఎందుకు తెలుసా? మనం ఎంత గాలి పీల్చుకున్నా ఆ గాలి చూడండి గర్వించుకుంటలేదు. మానవులందరికీ సమృద్ధమైన గాలిని దేవుడిచ్చాడు. ఇంతమంది నా ద్వారా బ్రతుకుతున్నారని గాలి గర్వించుకుంటలా. ఎన్నో ఫలాలు ఇస్తున్నాయి ఇది చెట్టు. ఆ ఫలాలు ఇచ్చిన చెట్టు కూడా ఎంత మాత్రం కూడా గర్వించుకుంటలా. కానీ అంటే ఎవరో మానవుడు మాత్రము కొంచెము సంపాదించిన తర్వాత చాలా గర్వించుకుంటున్నాడు. ఈ మానవుడు ఎసుమంటోడు ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు చస్తాడో తెలియని ఈ మానవుడికి ఇంత గర్వం అవసరమా? ఒక్కసారి ఆలోచించండి. మానవుడు నీటి బుడగ లాంటి వాడు. ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు చస్తాడో తెలీదు. కానీ మానవుడు ఏ విషయంలో కూడా గర్వించుకోవడానికి వీలు లేదు. ఏదైనా ఉన్నదంటే నా దేవుని దయ వల్ల ఉన్నదని దేవునికి మహిమ తేవాలి, దేవునికి ఘనత తేవాలి. ఈరోజు నేను ఎలాగున్నానంటే నా దేవుని కృపను బట్టి ఉన్నానని నువ్వు దేవుని బట్టి అతిశయిస్తూ, దేవుని బట్టి సంతోషిస్తూ, దేవుని బట్టి నువ్వు దేవుని ఘనపరిచేవాడుగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. అయితే దూరంగా ఉన్న ఆ సుంకరలాగా నన్ను ఉంచలేనందుకు స్తోత్రమని చూడండి ఈ పరిసయ్యుడు చెప్పడం జరిగింది. ఆ దూరంగా ఉన్న ఆ వ్యక్తి చూడండి దేవుడి సన్నిధిలో రొమ్మును బాదుకుంటూ, హృదయాన్ని బాదుకుంటూ ప్రభువా నేను పాపినయ్యా అని హృదయంలో నుండి ప్రార్థన చేస్తుంటే, ఈ హృదయంలో నుండి ప్రార్థన ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? పరలోకాన్ని తెరిచింది తన ప్రార్థన. హల్లెలూయా. నీ జీవితంలో ఉపవాసం ఉండి చూడండి, ఇటు తిరుగుతున్నాం, ఉపవాసం ఉండి అటు తిరుగుతున్నాం. వద్దు. ఉపవాసం ఉండి సీరియల్ చూస్తున్నాం, ఉపవాసం ఉండి సినిమాలు చూస్తున్నాం. ఎక్కడ వెళ్తుంది నీ ప్రార్థన? ఉపవాసం ఉండి బాయ్ ఫ్రెండ్లకు ఫోన్లు చేసుకుని ఉంటున్నాం. నీ ప్రార్థన ఎక్కడ వెళ్తుంది? నీ ప్రార్థన ఉపవాసం ఉండి లోకం మాటలు మాట్లాడుతున్నాం. ఎక్కడికి వెళ్తుంది నీ ప్రార్థన? ఉపవాసం ఉండి లోకం మాటలు బూతులు చెప్పించటము చేస్తున్నావు. నీ ప్రార్థన ఎక్కడ వెళ్తుంది? నీ ప్రార్థన అయినప్పటికీ ఉపవాసం ఉండి లోకానుసారంగా జీవిస్తే నీ ఉపవాసం వ్యర్థమే. నీ ఉపవాసానికి జవాబు రాదు. ఉపవాసం ఉండి నీ హృదయాన్ని అల్లగొట్టుకో. ఉపవాసం ఉండి నీ మాటను కట్టుకో. ఉపవాసమున్న నీవు నీ సూపును కట్టుకో. ఉపవాసమున్న నీవు నీ కళ్ళును కట్టుకో. ఉపవాసమున్న నీవు అరికాల నుండి నడినెత్తి వరకు నువ్వు నిష్టగా పరిశుద్ధత కలిగి నీ ఇల్లు, నీ దేవుని మందిరం తప్ప నీకే కొంప కూడా ఉండకూడదు. ఆమేన్. ఉపవాసమున్న నీవు ఎంత పరిశుద్ధత కలిగి ఉంటావో, ఎంత పవిత్రత కలిగి ఉంటావో, నీ దేవుడు నువ్వు అనుకునే కార్యాలు ఈ 40 రోజుల్లోనే జరిగిపోతాయి. 40 రోజుల్లోనే జరిగించే దేవుడు నీ దగ్గర ఉన్నాడు. అందుకని ఉపవాసం ఉన్నప్పుడు ఆ అమ్మ వచ్చి ఈ అమ్మ గురించి చెబుతుంది. అమ్మా ఆ ఇంటి విషయాలు వద్దమ్మా, ఈ ఇంటి విషయాలు వద్దమ్మా, నీకేదైనా చేతనైతే మన ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దామని గట్టిగా చెప్పు.
ఆత్మీయురాలుగా నిలబడు. కానీ వాళ్ళు అలాగన్నారా, వీళ్ళు ఎలాగన్నారా అని నువ్వు ఇలాగ మాట్లాడుకొని నీ ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకోవద్దు. ఎందుకంటే ఫోన్లో రకరకాల సాతానుడు నీకు ఫోన్లు చేపిస్తూ ఉంటాడు. ఆ ఫోనులు కూడా నువ్వు దూరంగా ఉండాలి. ఆ ఫోనులు కూడా అపవిత్రంగా చూడండి, అన్యులు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడకూడదు. నువ్వు అన్యులు మాట్లాడినట్టు మాట్లాడి నీ ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకోవద్దు. నీ హృదయంలోని సాతాను పిలుచుకోవద్దు మాటల చేత. సాతానుడు ఎలా చేస్తాడో తెలుసా? నీ చూపు సరిగ్గా లేకపోతే నీ హృదయంలో వచ్చి కూర్చుంటాడు. నీ మాట సరిగ్గా లేకపోతే నీ హృదయంలోకి వచ్చి కూర్చుంటాడు. నీ ప్రవర్తన సరిగ్గా లేకపోతే నీ హృదయంలోకి వచ్చి కూర్చుంటాడు. వచ్చి కూర్చొని వాడు ఏం చేస్తాడో తెలుసా? దేవుని మందిరంలో రానివ్వడం, ప్రార్థన చేయనివ్వడం, ఉపవాసం ఉండనివ్వడు, లోక మాటలు నీతో మాట్లాడతాడు, లోక వేషాలన్నీ ఏపిస్తాడు. లోక జీవితంలో నువ్వు అటు తిరిగి ఇటు తిరిగి నీ ఆత్మీయ జీవితాన్ని పతనం చేసేస్తాడు. ఉపవాసం ఉండి అందరు ఏడుతుంటే నువ్వు మాత్రము టీవీలు చూస్తుంటావు. ఉపవాసం ఉండి అందరు ప్రార్థన చేస్తుంటే నువ్వు ఇంట్లో నిద్రపోతుంటావు. ఉపవాసం ఉండి అందరూ దేవుని కొరకు హృదయాన్ని కట్టుకుందాము, పోగొట్టుకున్నదంతా తిరిగి పొందుకుందామని ఆ జ్ఞానం కలిగిన వారు, బుద్ధి కలిగిన వారు అందరూ రోదన దాన్ని చేస్తుంటే నీకు ప్రార్థన మీదే దిష్టి లేకుండా సాతానుడు అలాగ చేస్తాడు. మళ్ళా వచ్చేమంట తెలుసా? బత్తిలాగా చాలా భయంలాగా చాలా నటించేస్తూ ఉంటారు. అలాగ నటన కలిగి నిన్ను గలిబిలి చేసేసేవాడు ఎవరండి? సాతానుడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఈ సుంకరి హృదయాన్ని రొమ్మును బాదుకుంటూ రోదన చేస్తున్నాడు. హృదయంలో నుండి వస్తుంది ఏదండి? ప్రార్థన. ఇతడోము పెదాల నుండి వస్తుంది. ఎవరిది? పరిసయ్యుడు ప్రార్థన పెదాల నుండి వస్తుంది. పెదాల నుండి వచ్చే ప్రార్థన పై ప్రార్థన. ఈరోజు చాలామంది ఇక్కడ కూర్చున్న కొంతమంది అలాగే చేస్తున్నారు. అలాగే చేయటం ద్వారా నీ కార్యాలు జరగలేదు. ఇంతవరకు జరిగిందా? జరగలేదు. నువ్వు పై ప్రార్థనలు వద్దు. పై ప్రార్థనల వల్ల నీకు ఏ ప్రయోజనం లేదు. ఆమేన్. పై ప్రార్థన ద్వారా నువ్వు పై ప్రార్థన చెయ్యొద్దు. ఈరోజు నుంచి ఈరోజు ఎలా ప్రార్థన చేయాలి? సుంకరలాగా హృదయంలో నుండి ప్రార్థన చేయాలి. హృదయంలోంచి మొరపెట్టాలి. ఆత్మలో మొరపెట్టాలి. ఆత్మలో నువ్వు నిలబడాలి. ఆత్మ నిన్ను నిలబెడుతుంది. ఎలా నిలబెట్టింది? హెచ్కెల్ని 2వ అధ్యాయం 1వ వచనంలో, ఇగో నరపుత్రుడా చివు చక్కగా నిలబడు, నువ్వు చక్కగా నిలబడని దేవుడే నరపుత్రుడితో మాట్లాడుతుంటే ఆ నరపుత్రుడైన హెచ్కెల్ నిలబడటానికి ప్రయత్నాల మీద ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ 40 రోజుల ఉపవాసంలో నువ్వు కూడా ప్రయత్నం చెయ్యి. ప్రభువా నేను ప్రయత్నం చేస్తున్నాను, నా చెయ్యి పట్టుకో. ప్రభువా నేను ప్రయత్నం చేస్తున్నాను, నా కాలు జారకూడదు. ప్రభువా నేను ప్రయత్నం చేస్తున్నాను, నా నోరు జారకూడదు. ప్రభువా నేను ప్రయత్నం చేస్తున్నాను, నా చూపు జారకూడదు. ప్రభువా నేను ప్రయత్నం చేస్తున్నాను, లోకస్తులుగా ఉండకూడదు. నీ సన్నిధిలో ఒక ప్రత్యేకంగా ఉండాలని నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ప్రయత్నం చేస్తే దేవుడు నిన్ను నిలబెడతాడు. నువ్వు ప్రయత్నమే చేయకపోతున్నావే, ప్రయత్నమే చేయట్లేదే, ప్రయత్నం చేయటానికి నీ మనస్సు ఉండటం లేదే. ఎందుకు ప్రయత్నం చేయటానికి నీ మనస్సు ఉండటం లేదంటే నీ లోపల ఆల్రెడీ దెయ్యం కూర్చున్నదే, లోపల ఆల్రెడీ లోకస్తుడు కూర్చున్నాడు. ఆ లోకస్తుడు నిన్ను ప్రయత్నం చేయనుకుంటా చచ్చి వరకు నిన్ను గురుగుగానే చేస్తుంటాడు. చచ్చి వరకు నిన్ను నరకానికి తీసుకెళ్ళిపోవాలాడు. ఆమేన్. అందుకే ఏదో పైకొచ్చి కూర్చుండేటట్టు చేస్తాడు కానీ నేను నిలబెట్టేటట్లు చేయడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. అందుకని ఈ సుంకరి మొర్రపెడుతున్నాడు, రోదన చేస్తున్నాడు, ఆత్మరోదన. ఆ రోదన ఈరోజు మనలో రాగలాలి. ఆ రోదన ఆత్మ నీలో రాగలాలి. ఆ రోదన ధ్వని నీలో వస్తేనే కానీ ఈరోజు దేవుడు హృదయము కదలదు. ఆమేన్.
దేవుడి దగ్గరికి నీ ప్రార్థన ఎలదో. ఏదో పై ప్రార్థన చేసి పైన వచ్చి కూర్చుంటే కార్యాలు ఏ ఇంట్లోకి దేవుడు చెయ్యడం. ఇప్పుడు జాగ్రత్తలకిద్దాం. అయ్యా నేను పాపినయ్యా, అయ్యా నేను పాపినయ్యా, అయ్యా నేను ఆకాశం వైపు చేతులు ఎత్తటానికి నాకు ఏ అర్హత లేదయ్యా, నేను ఏ యోగ్యుడు కాదయ్యా, అయ్యా నాకు ఒక భయం పుట్టుతుందయ్యా, నాకు భయం వేసేస్తుందయ్యా నీ సన్నిధులని ఏడుస్తున్నాడు, రోదన చేస్తున్నాడు, కన్నీళ్లు కారుస్తున్నాడు, హృదయాన్ని చించుకుంటున్నాడు. ఈరోజు అలాంటి ప్రార్థన నీకు నా దేవుని సన్నిధిలో ఈ రెండో రోజే నువ్వు అలాంటి ప్రార్థన శక్తిని పొందుకో, అలాంటి ప్రార్థన ఆత్మను పొందుకో. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను ఒక ప్రార్థన పరుడుగా చేయబోతున్నాడు, నిన్ను ఒక ప్రార్థన యోధుడిగా చేయబోతున్నాడు. ప్రార్థన అనే ఆయుధాన్ని పట్టుకుంటే చాలు, భూమి అంతా నీకు లోబడిపోతుంది, ఆశీర్వాదాలు నీ ఇంట్లోకి వస్తుంది, నీ ఇల్లు ఇరుకైపోతుంది, నీళ్ళు దీవులతో ఇరుకైపోతుంది, నీళ్ళు సమృద్ధితో నింపబడుతుంది. అబ్రహాము ప్రార్థన పరుడు కాబట్టి అబ్రహాం ఇల్లు ఇరుకైపోయింది, ఆశీర్వాదాలతో ఇరుకైపోయింది, దీవులతో ఇరుకైపోయింది. అబ్రహాముకి లెక్క లేనంత పని వాళ్ళు అబ్రహాము కింద ఉన్నారు. ఎందుకు? అబ్రహాము ఎవరిని సంపాదించుకున్నాడు? ప్రార్థన సంపాదించుకున్నాడు. నేను అంటాను, ప్రార్థన సంపాదించుకో తల్లి, ప్రార్థన సంపాదించుకో తమ్ముడా, ప్రార్థన సంపాదించుకో చెల్లి, ప్రార్థన సంపాదించుకో అన్న. దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. సాతానుడు మన శరీరం మన ప్రార్థన చేయనవదు, సాతానుడు ప్రార్థన చేయనవ్వడు. ప్రార్థన చేస్తే దేవుడు నీ దగ్గరికి వచ్చేస్తాడు. అందుకే నేను ప్రార్థన చేయకుండా లోకంలో ఎంజాయ్ చేసేటట్లు లోక ఆశలు, లోకమనే రంగుల వలయాలు నీకు చూపిస్తూ నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేస్తున్నాడు. ఈ 40 రోజుల్లో నువ్వు ఏ ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకున్నావో, ఏ కన్నీటి ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకున్నావో, ఏ తగ్గింపును పోగొట్టుకున్నావో, ఏ పరిసర చేయటం నువ్వు దూరం అయిపోయావో, ఏ భయానికి నువ్వు దూరం అయిపోయావో, ఏ బతికి నువ్వు దూరం అయిపోయావో, ఈరోజు అదంతా యేసు నామములో పొందుకుందువుగాక, పొందుకుందువుగాక. ఆ శక్తి నీ మీదకి వచ్చినగాక, ఆ అభిషేకం నీ మీదకి వచ్చినగాక, ఆ కన్నీటి ప్రార్థన నీ మీదకి వచ్చినగాక, అంగలార్పి మొరపెట్టే ప్రార్థన నీ మీదకి వచ్చినగాక. ఆ శక్తిని కన్నీటితో హల్లెలూయా. పాపిగా వచ్చాడు, ఇంటికి పరిశుద్ధుడిగా ఇంటికి వెళ్ళిపోయాడండి. ఆమేన్, హల్లెలూయా. పాపాలన్నీ విడిచిపెట్టేశాడు. ఆమేన్. నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఈరోజు నీతిమంతుడిగా ఈరోజు మనందరం వెళ్ళాలి. మొదటున్న స్థితిగతులు ఉండకూడదు, మొదటున్న చూడండి లోకం నీలో కనపడకూడదు. ఎవరు చూసినా భయం కలిగి భక్తి కలిగి ఉండాలి. అన్నా ప్రైజ్ లార్డ్, అక్క ప్రైజ్ లార్డ్, బ్రదర్ ప్రైజ్ లార్డ్, సిస్టర్ ప్రైజ్ లార్డ్. భయము కలిగి భక్తి కలిగి పరిసర్ చేద్దాం, నమ్మకస్తులుగా ఉందాం, వేషధారత విడిచిపెడదాం. హల్లెలూయా. ఈ పాపి వేషధారత అంతా విడిచిపెట్టేసి ఎలాగొచ్చాడంటే నీతిమంతుడికి వెళ్ళిపోయాడు. ఈరోజు రెండో రోజు నీ జీవితంలో ఒక నీతిమంతుడిగా ప్రభు కొరకు రోషం కలిగిన బ్రతుకు ఈరోజు నువ్వు బ్రతకాలని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడి ఉన్నాడు. దేవుడి ఇటు మాటలు మేము ఎన్నికల్లో దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం, కళ్ళు ముద్దం, తల ఉంచుదాం. ప్రభువా, అయ్యా నాయనా, పాపి హృదయంలో నుండి దేవుని హృదయంలోనికి చేర్చిన ప్రార్థన ప్రభువా, చేరిన ప్రార్థన